హలో ఆల్, సెకండ్ డే ఈవినింగ్ అండి. ఇది సెకండ్ డే ఈవినింగ్ కోవలం, కేరళలోని కోవలం బీచ్కి అయితే వెళ్ళాము. కోవలం బీచ్ వ్యూ అంతా ఇది. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూడండి. చూశారు కదా కోవలం బీచ్ వ్యూ. అయితే కోవలం బీచ్కి వెళ్ళేటప్పుడు మహతిని, కల్పన వాళ్ళ పెద్ద కొడుకుని చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసాను, అవి ఇక్కడ యాడ్ చేశాను చూడండి. బీచ్కి వెళ్ళిన తర్వాత మా ఫేస్లు అండ్ మా బట్టలు రీత్ అయితే ఇలా ఉంది. ఫస్ట్ పిక్ అయితే మేము బీచ్కి వెళ్ళిన తర్వాత కోవలం బీచ్కి ఇలా దిగామన్నమాట. తర్వాత ఎవరికాళ్ళు జంటలుగా విడివిడిగా ఫొటోస్ దిగారు కోవలం బీచ్లో. చూడండి, కల్పన వాళ్ళ హస్బెండ్, కల్పనకి ఇద్దరు అబ్బాయిలు, ఫస్ట్ సన్, సెకండ్ సన్, మా వారు అదుగుని పక్కన నేను, మహతి. ఇదిగా కల్పన వాళ్ళ ఫ్యామిలీ పిక్ అనమాట. సన్సెట్ అయిపోతుంది కానీ ఫొటోస్ కూడా చాలా బాగా అంటే బాగా వచ్చినాయి అనమాట. ఇక నేను, మా హస్బెండ్ కొన్ని పిక్స్ తీసుకున్నాము. బాగా అంటే బాగా ఎంజాయ్ చేసాము వాటర్లో. మహతి అసలు రానంటే రానంది. రూమ్కి వెళ్దాం రా మహతి అంటే నేను, కల్పన, మా అమ్మాయి ఇక్కడ ఊరికే సరదాగా అలలు వచ్చేటప్పుడు పైకి ఎగురుదామని అలా ట్రై చేస్తున్నాను. కల్పన అయితే మ్యాక్సిమం ఎగరడానికి ట్రై చేసింది, నేనైతే ఎగురుతున్నా కానీ ఎగరలేకపోయాను. కూర్చోను అడే ఈ క్లిప్పింగ్లో చూసారా, మహతి కన్నా హై అలలు వస్తుంటే మహతిని అలా లిఫ్ట్ చేస్తున్నాం అనమాట. ఈ పిక్లో చూడండి, నేను ఫోటోకి పోజ్ ఇస్తే మా వారు మాత్రం అలా వస్తుందా, మహతిని ఎప్పుడు పైకి లేపుదామా అని చూస్తున్నారు. బాగా వచ్చాయి చూడండి. ఈ పిక్లో చూడండి, మహతి నన్ను వదిలేయండి అంది. అందుకనే మా వారు నేను పక్కన నుంచుని ఈ అల వచ్చేటప్పుడు పట్టుకుందామని నుంచున్నాం అనమాట. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి కోవలం బీచ్లో. ఇక రూమ్కి వచ్చేసామన్నమాట. రూమ్ దగ్గర స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది. అందులో దిగి మాకు అంటికి మట్టంతా ఏటో ఇసుకంతా దానిలో రాల్చుకుని ఆ స్విమ్మింగ్ పూల్లో కాసేపు స్విమ్ చేసి ఇక చివరగా రూమ్స్కి అయితే వెళ్ళిపోయాము. లాస్ట్లో తీద్దాంలే కానీ వీడియో తీస్తున్నా ఆడండి, ఫోటో అనగానే చెప్తా. థర్టీ సెకండ్స్ అయ్యాక ఫోటో తీస్తా కానీ థర్డ్ డే మార్నింగ్ అయితే మేము పద్మనాభ స్వామి
టెంపుల్కి వెళ్ళామన్నమాట. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనేది వరల్డ్లో కల్లా రిచెస్ట్ టెంపుల్. ఎందుకంటే ఈ టెంపుల్లో గదుల్లో ఎంతో మనీ దాగి ఉందని, వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయో అని మనం చాలా వీడియోస్లో చూసుంటాం. అయితే ఒకప్పుడు ఈ టెంపుల్లోని గోల్డెన్ టెంపుల్ అని కూడా పిలిచేవారనమాట. ఈ అనంత పద్మనాభ టెంపుల్ వల్లే ఈ ప్రాంతానికి తిరువనంతపురం అనే పేరు వచ్చిందనమాట. ఇది ఒక పెద్ద కొలను అనమాట. ఈ కొలంలో చాలా ఫిషెస్ కూడా ఉన్నాయి. వీటికి మేత వేయాలనుకుంటే ఇదిగోండి పక్కన ఇలా అమ్ముతున్నారు. కొని వాటికి మేత కూడా వేయచ్చు. చూస్తున్నారు కదా, దగ్గరికి వెళ్ళేటప్పటికి నాలో ఎగ్జైట్మెంట్ ఇంకా చాలా పెరిగిపోతుంది అనమాట. ఇక్కడ క్లాక్ రూమ్ అనేది ఉంది. చాలా ఉన్నాయి క్లాక్ రూమ్స్. మనతో తెచ్చుకున్న వస్తువులు ఇక్కడ జమ చేసేసి వెళ్ళిపోవాలి లోపలికి. Z+ కేటగిరీకి సంబంధించిన సెక్యూరిటీ ఉంటారు. ఏమాత్రం ట్రై చేయకండి లోపలికి తీసుకెళ్ళడానికి. ఇవిగోండి ఇక్కడ రాసి ఉన్నవన్నీ కూడా ఏవి తీసుకెళ్ళకూడదు లోపలికి. మనతో పాటు మనం ఒక వ్యాలెట్ మాత్రమే తీసుకెళ్ళాలన్నమాట. పంచులు ఎవరైనా కావాలనుకుంటే కండవ, ఈ 2 బయట అమ్ముతున్నారు. లేని వాళ్ళు తెచ్చుకోవట్టు. ఇక లేడీస్కి అయితే మాత్రం ఎనీ శారీనే అలవు, డ్రెస్సెస్ కూడా నాట్ అలవ్ అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇలా ఉందన్నమాట. అయితే ఇక్కడ నవగ్రహ మండపం అనేది ఇక్కడ స్పెషల్. చూసారా, ఇలా ఉంటుంది నవగ్రహ మండపము. ఇంకా స్పెషల్ దర్శనానికి, ఆర్డినరీ దర్శనానికి వేరు వేరు ఎంట్రన్స్లు అయితే ఉన్నాయి ఇక్కడ. లోపల పోలీసులు కూడా ఉంటారండి. వారు కూడా పంచధరించే ఉంటారు. అనంత స్వామి దివ్య స్వరూపం ఒక్కసారిగా కనపడదనమాట. 3 ద్వారాల ద్వారా ఈ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం జరుగుతుంది. ఈ స్వామి యొక్క విగ్రహం 18 అడుగులు ఉంటుంది. ఇదిగోండి మొదటి గుమ్మం వద్ద స్వామివారి తల, శివలింగం పైకి చెయ్యి వాల్చినట్టు స్వామివారు కనబడతారు. ఇక 2వ గుమ్మం ద్వారా అయితే స్వామివారి నాభి నుండి ఉద్భవించిన బ్రహ్మదేవుడు కనిపిస్తారు. 3వ గుమ్మం నుండి స్వామివారు పాదాలు కనిపిస్తాయి అన్నమాట. ఇలా 3 గుమ్మాల ద్వారా స్వామివారు మనకి దర్శనం అయితే ఇస్తారనమాట. ఇక ఇక్కడైతే మేము కొన్ని పిక్స్ అయితే తీసుకొని బయటకు వచ్చాక మళ్ళీ క్లాక్ రూమ్లో మా వస్తువులు జమ చేసినవి తీసుకొని మళ్ళీ వేరే చోటుకు వెళ్ళటం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. తిరువనంతపురం వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ని మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. బాయ్.